హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సగ్గుబియ్యంతో చల్ల పునుగుల్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఆయిల్ పీల్చకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండే ఈ టేస్టీ సగ్గుబియ్యం పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెద్ద సైజు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. చిన్న సైజు సగ్గుబియ్యంతో పునుగులు రావండి. ఈ సగ్గుబియ్యం పునుగులకి పెద్ద సైజు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సగ్గుబియ్యంలోకి నీళ్లు పోసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పొల్లటి పెరుగు అయితే ఈ పునుగుల టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసాక మొత్తం స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. 3 గంటలు అయ్యాక సగ్గుబియ్యం పెరుగులో నానిపోయాక సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి. 1/3 కప్ రైస్ ఫ్లోర్ అంటే వరిపిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి గోధుమ పిండి వేసుకోవటం వల్ల పునుగులు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పుతో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీరని, కొంచెం కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి. రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మీకు నచ్చితే 1 టీ స్పూన్ అల్లం తరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసాక చేతితో బాగా కలిపి ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. పునుగుల పిండి గట్టిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. వాటర్ ఎక్కువగా వేసేసి మళ్ళీ ఎక్స్ట్రా పిండిని యాడ్ చేసిన పునుగులు అంత టేస్ట్ బాగోవు. అందుకనే ముందుగానే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా పునుగులు వస్తాయి. పునుగుల పిండి కలిపాక సాల్టు కారం చెక్ చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ పచ్చికారంని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. కారం వేసాక బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పునుగుల పిండి రెడీ అయిపోయింది. పునుగులు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చిన్నగా పునుగులను వేసుకోవాలి. పునుగులు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పునుగులు ఫ్రై చేయడం వల్ల బయట క్రిస్పీగా ఉంటాయి, లోపల బాగా వేగుతాయి. లేదంటే హై ఫ్లేమ్లో చేస్తే బయట కలర్ వస్తే లోపల పచ్చిగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పిండి అంతటిని పునుగులు వేసుకోవాలి. ఈ పునుగులు వేడివేడిగా తింటేనే చాలా బాగుంటాయి. టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. పల్లీ చట్నీ, టమాటా చట్నీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, టేస్టీ సగ్గుబియ్యం పునుగులు రెడీ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ స్నాక్లా కానీ చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్. తెలుగింటి రుచులు.